డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి సంబంధించినటువంటి అంటే జూన్ 9కి సంబంధించినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 13-14. అయితే 13వ అధ్యాయం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అంతకుముందు రెండు విషయాలు. ఇక్కడ పాస్టర్ గారు కాకినాడ నుండి వచ్చారు. ఆయన పేరు మధుబాబు. ఆయన పాస్టరు. మరి దేవుడు ఎన్నో అనుభవాల గుండా తీసుకొచ్చి వాళ్ళ కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, హింసలను బట్టి దేవుడు వాళ్ళని చాలా అభివృద్ధి చేశారు. దానిలో మనం తెలుసుకునేటువంటి సత్యం ఏంటి అని అంటే, శ్రమలు ఎప్పుడూ కంటిన్యూస్గా ఉండవు. ఆ శ్రమలను దేవుడు వాడుకుని ఏ విధంగా ఆత్మీయంగా లాభం తీర్చుతాడో అనేటువంటిది ఆయన జీవితంలో ఒక ఆ మాదిరిని మనం చూస్తున్నాం. మరి ఆయన్ని ఇన్వైట్ చేద్దాం. ఆయన ఇవాళ బర్త్డే, 35th బర్త్డే. కాబట్టి సంతోషంగా ఆయన గురించి ప్రార్థన చేయండి. ఆయన ఇన్వైట్ చేద్దాం. మధుబాబు గారు, మీరు రావటం చాలా థ్యాంక్స్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ఎస్, చాలా వందనాలు మిమ్మల్ని కలుసుకోవడం, ఈ విధంగా బిబిలికల్ పరివర్తన ద్వారా మిమ్మల్ని చూడడం, అలాగే వ్యూవర్స్ని కూడా ఈ విధంగా నేను కలుసుకోవడం బట్టి చాలా సంతోషిస్తున్నాను. అందులోని ఈరోజు నా బర్త్డే కూడా. ఈ సందర్భంగా మీ మధ్యలో ఉండడం ఇది నాకు ఒక ఆశీర్వాదం. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్. మే ద గుడ్ లార్డ్ బ్లెస్ యూ. మీ బర్త్డేకి సంబంధించినటువంటి ఒక చిన్న ఇంగ్లీషు పాట పాడతాను. ఓకే. How good is the God we adore, our faithful unchangeable friend. His love is as great as his power, and knows neither measure nor end. 'Tis Jesus the first and the last, whose spirit shall guide us safe home. We'll praise him for all that is past 35 years, and trust him for all that's to come, another 100 years. ఓకే. సో గతించిన దాన్ని బట్టి దేవునికి వందనాలు. మీరు ఎన్నో కష్టాలు గుండా వెళ్ళారు, హింసలు గుండా వెళ్ళారు, మరి మిస్అండర్స్టాండింగ్స్ ద్వారా వెళ్ళారు. కానీ దేవుడు కాపాడాడు. ఏదైనా సరే దేవుడి హస్తాల నుండి ఆ హింసలు వచ్చినాయి అని తలంచుకుని దానికి కూడా వందనాలు చెల్లిద్దాం. ఓకే. బట్ ఆల్సో ట్రస్ట్. ప్రైజ్ గాడ్ ఫర్ వాట్ ఈజ్ పాస్ట్, ట్రస్ట్ గాడ్ ఫర్ వాట్స్ టు కమ్. ఓకే. అంతకంటే విశ్వాసి ఇంకా ఎక్కువ చేయగలిగిందే లేదు. పాస్టర్ గారు కూడా ఎక్కువ చేయగలిగిందే లేదు. ట్రస్ట్ ఆల్ దట్ ఈస్ పాస్ట్. మరి నేను మామూలుగా చెప్తాను, పాస్టర్గా ఉండటం అనేదానికి అది కష్టతరమైనటువంటిది. ఒక నా చర్చ్ హిస్టరీ ప్రొఫెసరు ఆయన ఏం చెప్పాడంటే, టు బి ఎ పాస్టర్ ఈజ్ ద హైయెస్ట్, ద హార్డెస్ట్, ద హంబ్లెస్ట్ అండ్ ది హోలియెస్ట్ జాబ్ ఆన్ ఎర్త్. అలాంటిది దానికి దేవుడు పిలుచుకున్నాడు. మీరు ఇంతవరకు మరి మీరు, మీ కుటుంబం, మీ పేరెంట్స్తో దేవుని సేవ చేస్తున్నారు. దాని గురించి మేము ప్రార్థన చేస్తాం. ఎవరైతే వీక్షిస్తున్నారో మీ పరిచర్య గురించి అంతం వరకు నమ్మకంగా ఉండాలని, దేవుడు ప్రతి శోధనపై విజయాన్ని అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాం. తప్పకుండా. గుడ్. ఈ దినానికి సంబంధించినటువంటి వాక్య భాగం 13వ అధ్యాయం. దీనికి ఒక శీర్షిక, దీనికి హెడింగ్ ఇవ్వాలి అని అంటే, నిజమైన ప్రవక్తలను, ప్రసంగికులను కూడా నకిలీ వారిని, నిజమైన వారిని గుర్తించటం ఎట్లా అనేటువంటి అంశం ఈ 13వ అధ్యాయంలో ఉంటుంది. మరి దాని గురించినటువంటి కొన్ని వచనాలు మీరు చదువుతారండి? చదువుతాను. ఎస్. 13వ అధ్యాయం
ముందు కొన్ని మొదటి పారాగ్రాఫ్ చదవండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1వ వచనం. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడువవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి దాస్యగృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించును గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. చాలు, తర్వాత చదువుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 3 ప్రశ్నలు అడుక్కుందాం. మొదటిది ఏంటంటే అబద్ధ ప్రవక్తను ఎట్లు గుర్తించాలి. ఓకే. రెండవది ఏంటి అని అంటే అబద్ధ ప్రవక్త ఎందుకు ప్రమాదకరమైన వ్యక్తి. మూడో విషయం ఏంటంటే వారిని గూర్చి ఏం చేయాలి, వారిని గూర్చి మనం ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేయాలి అనేటువంటి 3 అంశాలు. మరి దీనికి సంబంధించినటువంటిది నేను 4 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటి అని అంటే 4 గుర్తులు మామూలుగా అడుగుతారు. మంచి ప్రవక్త, చెడ్డ ప్రవక్త, లేకపోతే మంచి ప్రసంగికుడు, మంచి బోధకుడు. ప్రసంగికుడు అంటే ప్రీచర్, బోధకుడు అంటే టీచర్, ప్రవక్త అంటే ప్రవచించేవాడు. వీళ్ళ ముగ్గురులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవారు, నకిలీ వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎట్లా గుర్తించాలి అనే దానికి ఈ బైబిల్ అంతటిని దృష్టిలో పెట్టుకుంటే 4 విషయాలు చెప్పవచ్చు. మొదటిది ఏంటి అంటే ద వన్ హూ ఈజ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ మోజెస్, అంటే మోషే ప్రవక్త లాంటి వాడు. మోషే ప్రవక్త ఏం చేశాడు? ప్రజల్ని యెహోవా దగ్గరకు తీసుకుని వచ్చాడు. అది ఎవరైతే ఏ ప్రవక్త అయితే యెహోవా దగ్గర నుండి, సజీవుడైనటువంటి యెహోవా దేవుని దగ్గర నుండి దూరం తీసుకెళ్తాడో వాడు అబద్ధ ప్రవక్త. అది మొదటి గుర్తు. రెండవ గుర్తు ఏంటి అని అంటే వాడు చెప్పేది, అలా ఆయన చెప్పేది, ఓకే, చెప్పేది నెరవేరాలి. నెరవేరలేదు అని అంటే ఆయన నకిలీవాడు. నిజమైనటువంటి ప్రవక్త తప్పనిసరిగా సత్యం చెబుతాడు, ఆయన చెప్పింది నెరవేరుతుంది. కానీ ఇక్కడ క్యావియట్ ఒకటి ఉంటుంది. రివర్స్ దాన్ని చెప్తే ఒక ప్రవక్త చెప్పింది నెరవేరితే ఆయన సరైన ప్రవక్త అంటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే కొన్ని అబద్ధ ప్రవక్తలు చెప్పేది కూడాను కొన్ని నెరవేరుతాయి. కాబట్టి నెరవేరింది కాబట్టి మంచి ప్రవక్త అని అంటానికి వీల్లేదు. ఎందువల్లంటే సైతానుడు ఏం చేస్తాడంటే వీళ్ళని వాడుకుంటూ కొంచెం సత్యాన్ని కలుపుతాడు. ఇప్పుడు నేను అబద్ధ ప్రవక్తను అంటే ఎవరు వింటారు? ఎవరు వినరు కదా. అది మోసం చేసేటటువంటి, నేను చెప్పాను కదా, నెరవేరింది కదా అని అంటాడు. ఆ విధంగా మోసం చేస్తాడనమాట. మోసం చేసి యెహోవా దేవుని నుండి, ఇంకా క్రొత్త నిబంధన చేసుకోవాలంటే యేసుక్రీస్తు నుండి దూరం చేసేటువంటి వాడు. ఓకే, అది
అంటే నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. అది అబ్సల్యూట్ గుర్తు కాదు. యెహోవా దగ్గరికి తీసుకొని వస్తే వాడు సరైనటువంటి వాడు. కాబట్టి నెరవేరిందా నెరవేరలేదా అనేది అబ్సల్యూట్ కండిషన్ కాదు, అబ్సల్యూట్ మార్క్ కాదు. మూడో విషయం ఏంటి అంటే ఆయన జీవితం. ఇప్పుడు 2 తిమోతి 3వ అధ్యాయంలో అబద్ధ బోధకుల గురించి చెప్తాడు. అబద్ధ బోధకులన్నా, అబద్ధ ప్రవక్తలన్నా, అబద్ధ ప్రసంగికులన్నా ఒకటే అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మూడవది ఏంటంటే వీళ్ళ ముగ్గురికి వీళ్ళు మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, నిజమైనటువంటి వ్యక్తుల, నకిలీ అనేటువంటి వ్యక్తుల అనటానికి వాళ్ళ జీవితం అక్కడ 2 తిమోతి 3లో ఉంటుంది. ఏంటనంటే వాళ్ళ యొక్క లవ్, వాళ్ళ యొక్క ప్రేమ మిస్ప్లేస్డ్. దేవుని ప్రేమించకుండా, మనుషుల్ని ప్రేమించకుండా, ఆ రెండు ప్రేమలు, డబ్బుని ప్రేమిస్తారు, అధికారాన్ని ప్రేమిస్తారు, వారి సౌఖ్యభోగాల్ని ప్రేమిస్తారు, వాళ్ళ బెల్లిని ప్రేమిస్తారు, తిండిపోతులు. సో ఇట్ మిస్ప్లేస్డ్ లవ్ అన్నమాట వాళ్ళు. కాబట్టి ధనాన్ని, అధికారాన్ని, భోజనాన్ని, ఓకే, దాన్ని ఆచరించేటువంటి వాళ్ళు, నైతిక జీవితం కూడాను, ఓకే, పరిశుద్ధ జీవితం జీవించేటువంటి వాళ్ళు కూడాను వాళ్ళు మంచి ప్రవక్తలే చెప్పవచ్చు. వాళ్ళ జీవితాల్లో లొసుగుంటే నో, 2-3 భార్యలుంటే నో. ఓకే, కాబట్టి ఇవన్నీ గుర్తులు అన్నమాట. కాబట్టి జీవితం అనేది ముఖ్యం మంచి ప్రవక్త అంటానికి. ఇక 4వ విషయం ఏంటంటే హెబ్రీ పాత నిబంధనలో ఏముంటుందంటే 4 దానికి గుర్తుగా ద వన్ హూ స్టాండ్స్ ఇన్ ద కౌన్సిల్స్ ఆఫ్ గాడ్. ప్రవక్తలు ఏం చేస్తారంటే ఆ దినాల్లో మాట్లాడరు, దేవుని సన్నిధిలో వేచి ఉంటారు. దేవా ఏంటి నీ స్వరం ఏంటి, నీ సందేశం ఏంటి అని రాత్రంతా కూడాను వాళ్ళ హస్తాలు పైకి పెట్టి నిలబడతారు, దేవుని సన్నిధిలో నిలబడతారు. దేవుని వాక్యం వినటానికి ఆశిస్తూ వాళ్ళు మాట్లాడరు, ప్రభువా ఏంటి. కాబట్టి అట్లా కాకుండాను వాళ్ళ సొంత కళలు, మీరు చదివినటువంటి రీతిగా సొంత కళలు కనేటువంటి వాళ్ళు దేవుని యొక్క కళ కాదు, దేవుని యొక్క ఉద్దేశం కాదు, దేవుని యొక్క సందేశం కాదు, దేవుని యొక్క స్వరం కాదు వాళ్ళు అనమాట. అంటే క్రొత్త నిబంధన మాటల్లో చెప్పాలి అని అంటే ప్రార్థనా పరుడై ఉండాలి. ప్రార్థనలో మామూలుగా మనం ఏం చేస్తాం, మనం మాట్లాడతాం. ప్రార్థనలో మౌనంగా ఉండి మనం ప్రార్థన చేసుకోవచ్చు. మౌనంగా ఉండి దానికి సంబంధించినటువంటి జవాబు ఏమన్నా చెప్తున్నాడా, దేవుడు ఏ విధంగా స్పందిస్తున్నాడా అని ఆయన యొక్క సందేశం కోసం మనం కనిపెట్టుకోవాలి. ఒకసారి ఆడిబుల్గా దేవుడు చెప్తాడు, ఒకసారి వాక్యం ద్వారా చెప్తాడు, ఒకసారి కాన్షియన్స్ ద్వారా చెప్తాడు. దానికోసం మనం వినాలన్నమాట. ఈ 4 గుర్తులు బైబిల్లో 4 గుర్తుల్ని దృష్టిలో పెట్టుకోవటం మంచిది. అంటే కామెంట్ ఆన్ దాట్. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. ఎలా గుర్తించాలి ఏమిటి అనేది, ఇవి నిజంగా ఇప్పుడు చాలామందికి అవసరం కూడా. దేవుడు కూడా వీటిని అలా ఉన్నవారిని మెచ్చుకుంటాడు. మనకి తెలుస్తుంది మీరు చెప్పిన పాయింట్స్ ప్రకారంగా అసలు ఎవరు కాదు అనేది, నిజమైన ప్రవక్తలు ఎవరు, నిజమైన బోధకులు ఎవరు, అబద్ధమైన బోధకులు ఎవరు, అబద్ధమైన ప్రవక్తలు ఎవరు అనేది. ఇక్కడ ఒక విషయం రెండో పాయింట్ చెప్పారు మీరు అద్భుతాల గురించి అని. వాళ్ళు ఏదైనా ఒక దాని అర్థం ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు అది నెరవేరకపోతే అది అబద్ధ ప్రవక్తలు అని మనం గుర్తించవచ్చు అంటున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక విశ్వాసం వచ్చి మాకు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఓ దైవ సేవకుడు
అమ్మ మీకు దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆ స్వస్థత రాకపోతే ఆ ఆ పాస్టర్ గారిని లేదా ప్రవక్తని, ఆ బోధకుడిని అబద్ధ ప్రవక్త ఈయన అని మనం తేల్చొచ్చా? అంటే అతను తప్పకుండా నేను ఇవాళ ప్రార్థన చేస్తే నువ్వు రేపు లేచి నడుస్తావు అని అతను ప్రవచిస్తే అది జరగకపోతే అతను ఆ, అతను మంచి ప్రవక్త కాదు అని గుర్తించవచ్చు. కానీ ఆ స్వస్థతలు అనేది అది ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. అదే గంట పట్టుద్ది. ఓకే, స్వస్థతలు అంటే ఏంటో అది వేరే సబ్జెక్ట్గా మనం తీసుకుందాం. దాని గురించి ఆ, అంటే టూకీగా చెప్పడానికి వీలుండదు. కానీ స్వస్థత పడితే మనం అందరం ప్రార్థన చేస్తాం, మనలాగే ప్రార్థన చేస్తారు, ఆశిస్తారు. పాపం ప్రభువా మరి ఇతను నొప్పితో బాధతో ఉన్నాడు అని. కానీ ఒక విషయం మాత్రం గుర్తించాలి, స్వస్థత గురించి చెప్పినప్పుడు ఒక యెషయా 53లో యేసు ప్రభు యొక్క శ్రమలని వివరించేటువంటి రీతిగా ఆ ప్రవచనం ఉన్నట్టుగా మనం మామూలుగా అర్థం చేసుకుంటాం. ఆ అర్థం రైటే, కానీ దానిలో ఉన్నటువంటి ఒక సత్యం ఏంటి అని అంటే, ఆయన శ్రమల ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా మన పాపాలని క్షమిస్తాడు, మన రోగాల నుండి స్వస్థపరుస్తాడు అని ఉన్నది 4వ వచనంలో. ఓకే, అది దాన్ని ఆధారం చేసుకుని యేసుప్రభు చనిపోవటం వల్ల మన పాపాలని క్షమించాడు, అదేవిధంగా మనకు స్వస్థత కూడా ఉంటుంది అని దానికి ఆ వచనానికి అంటగట్టి దేవుడు తప్పకుండా మాట ఇచ్చాడు కదా 53:4లో, ఆ మాట ప్రకారం తప్పకుండా చేస్తాడని ఆ విధంగా ప్రవచించి ఆ విధంగా వాగ్దానం చేసి తప్పకుండా ఆ వాక్యాన్ని బట్టి దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు అనేది తప్పు. ఎందువల్లంటే ఆ వాక్యం ఆ విధంగా చెప్పట్లేదు. ఆ వాక్యం చెబుతుంది ఏంటంటే, యేసుప్రభు యొక్క సిలువను బట్టి మన పాపాలు క్షమింపబడతాయి. అదే ఒక మార్గం, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం. ఆయన సిలువ ద్వారా మన పాప క్షమాపణ. మన స్వస్థతలు గురించి కొంతమంది ఏమంటారంటే, మన స్వస్థత అంటే అది కూడా పాపాన్ని సూచిస్తుందండి, పాపం అంటే అస్వస్థత అని అంటారు. శరీరంలో జబ్బు ఉంటే, అస్వస్థతగా ఉంటే దానికి సంబంధించింది కాదండి అని అంటారు. అది కూడా తప్పే. ఎందువల్లంటే మత్తయి సువార్త 8-9 అధ్యాయాలు చదివినప్పుడు యేసు ప్రభు అనేక సూచక్రియలు చేశాడు, అనేక స్వస్థతలు, రోగుల్ని స్వస్థపరిచాడు. అప్పుడు ఆయన చెబుతూ మత్తయి ఏమంటాడంటే, యెషయా 53:4 ఆ ప్రవచనం దీనివల్ల నెరవేరింది అంటాడు. కాబట్టి స్వస్థలకి యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి కనెక్షన్ ఉన్నట్టుగా ఆయన చెప్తాడు. కాబట్టి కనెక్షన్ ఉన్నది. కనెక్షన్ లేదంటాం, స్వస్థతలు అంటే పాపం అనేటువంటి రోగాల నుండి కేవలం అదే అంటానికి అది వీలు లేదన్నమాట. కాకపోతే ఎక్కడంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే, దేవుడు వాగ్దానం చేసింది ఎక్కడంటే ఆయన మనకి పునరుద్ధాన శరీరం ఇస్తాడు. అప్పుడు అది కంప్లీట్ స్వస్థత, పరిశుద్ధమైనటువంటి మహిమ దేహంతో దేవుని సన్నిధిలో ఉంటాము అనేది గ్యారంటీగా చెబుతాడు. దేని బట్టి గ్యారంటీ అని అంటే, యేసు ప్రభు శిలువ మరణాన్ని బట్టి. యేసు ప్రభు మరణించాడు కాబట్టి మన యొక్క ఆత్మ స్వస్థతే కాదు, మన శరీరాలు కూడాను స్వస్థత పడి మహిమ శరీరాలు మనం పొందుతాం. అది యేసు ప్రభువుని బట్టి అనేది ఆ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. అంతేగాని అప్పుడే కాదు, ఇప్పుడు ఉన్నప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు, తప్పనిసరిగా మనకి స్వస్థత కలుగుద్ది ఆ వాక్యాన్ని బట్టి అని ఆ విధంగా ఇంటర్ప్రిట్ చేసి అది దేవుడు చెప్పినట్టుగా ప్రవచిస్తే అది తప్పు. అంటే ఇంకొక 2 రోజుల్లో నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది
అని చెప్పి అది జరగకపోతే ఖచ్చితంగా ఆయన అబద్ధ ప్రవక్త. కరెక్ట్. అర్థమైంది. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు అబద్ధ ప్రవక్తని ఎట్లా గుర్తించాలి అని ఈ యొక్క వాక్యంలో 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అనేక అంచులు గల కొలమానమును బైబిల్ అందిస్తున్నది. మనం చెప్పుకున్న 4 అనేక కోణాల్లో ఉంటుందన్నమాట, ఎట్లా గుర్తించాలి అనేది. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండం 18:22 చదువుతారా? ద్వితీయోపదేశకాండం 18:22 ప్రవక్తగా గుర్తించబడిన ఆయన ప్రవచించినట్లు జరగని ఎడల అతడు నకిలీ ప్రవక్త అని మనం చూడగలుగుతున్నాం. ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూనూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పిన గనుక దానికి భయపడవద్దు. అది నిజంగా ఆయన దూర భవిష్యత్తును గూర్చి ప్రవచించినప్పుడు ఏ ప్రవక్త అయినా సరే ఒక 100 సంవత్సరాల తర్వాత జరగబోయిద్ది అని అంటాడు అనుకోండి, ఎవరు బతుకుతారు? అది నెరవేరిందో లేదో. కాబట్టి ఆ దూర భవిష్యత్తుని గురించి ప్రవచించినప్పుడు ఆ కొలమానము అంతగా పనికిరాదు. యెషయా అంటే 700 సంవత్సరాలు జరగబోయేటువంటి దాన్ని గురించి, యేసుప్రభుని గురించి చెప్పాడు. కానీ అక్కడున్నటువంటి వాళ్ళు ఆయనకి వర్తిస్తుందని ఎట్లా చెప్తారు? అది రైటో రాంగో దాన్ని బట్టి చెప్పలేరు. కానీ యెషయా ప్రవచించినప్పుడు యేసుప్రభుని గురించి డైరెక్ట్గా చెప్పట్లేదు. కొంతవరకు అక్కడున్నటువంటి రాజులకి, అక్కడున్నటువంటి నాయకులకి వర్తించేది. కాబట్టి వాళ్ళకి సందేశం ఉంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళ కాలంలో జరిగిందా లేదనే వాళ్ళు చేయొచ్చు. కానీ యేసుప్రభుని గురించి చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని టెస్ట్ చేయలేరు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఎప్పుడైనా కానీ వాళ్ళు ప్రవచించినప్పుడు ప్రవక్తలు డైరెక్ట్గా యేసుప్రభుని గురించి అని అనటానికి వీల్లేదు. ఓకే, వాళ్ళకి ఆ దినంలో, ఆ కాలంలో ఆయన ప్రవచనం వింటున్నటువంటి వాళ్ళకి సందేశం ఏంటి అని అడగాలి. ఇప్పుడు యేసుప్రభు ఫ్యూచర్లో వస్తాడు అనేది వాళ్ళకి వర్తిస్తే అది రైట్. కానీ ఎక్కువ భాగం డైరెక్ట్గా యేసుప్రభునికి వర్తించేది కాదు. కాబట్టి వాళ్ళు ఈ రైట్ ప్రవక్త, రాంగ్ ప్రవక్త అని వాళ్ళు గమనించి చెప్పలేరు. ఓకే, అది కొంచెం సుదీర్ఘంగా ఆలోచించాలి. ద్వితీయోపదేశకాండం 13లో అది దానికి వ్యతిరేకంగా అతను చెప్పినది జరిగినప్పటికీ అతను నమ్మదగిన ప్రవక్త అని కూడా చెప్పలేమని హెచ్చరిస్తున్నది. లేక ఏదో రకమైన అద్భుతం కానీ, ఆశ్చర్యకార్యం కానీ, సూచన కానీ చేసినప్పుడు మరొక కొలమానమును ఉపయోగించాలి. అంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, సూచనలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. అప్పుడు ఏంటి అంటే ఐగుప్తు నుండి విడిపించిన యెహోవాను గాక వేరే దేవుని ఆరాధించుటకు ప్రజలను ప్రోత్సహిస్తున్నాడా? నేను మొదలు చెప్పాను కదా, మోషే తరహాలో మోషే ఏం చేశాడంటే యెహోవా దగ్గరికి ప్రజలను తీసుకెళ్ళాడు. యెహోవా దగ్గర దూరంగా తీసుకెళ్ళాడు అంటే వాడు నకిలీ. ఇంతకుముందు ఇవ్వబడిన ప్రత్యక్షతను అంటే రెవల్యూషన్, పాత నిబంధన ప్రత్యక్షతను ఏమంటారంటే ముందు ఇవ్వబడిన ప్రత్యక్షత యాంటీ రెవల్యూషన్ అంటారు. ఓకే, యాంటిసిడెంట్ రెవల్యూషన్ అంటారు. ఇంగ్లీష్లో రాస్తే యాంటిసిడెంట్ అంటే అంతకు పూర్వం ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత, రెవల్యూషన్. ఓకే,
అంతకుముందు ఇవ్వబడిన ప్రత్యక్షతను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడే ఇప్పుడు గుర్తించాలి కదా. ఇప్పుడు దేవుని దగ్గరకు తీసుకునేటువంటి వాడు వీడు కూడా అంటాడు దేవుని దగ్గర తీసుకెళ్తాడు. ఏ దేవుడు? ఓకే, కాబట్టి నిజమైనటువంటి దేవుని గురించి తెలుసుకుంటేనే కానీ వాళ్ళు రైట్ ప్రవక్త రాంగ్ ప్రవక్త అని తెలియదు అన్నమాట. క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడే అది సాధ్యం అవుతుందని దీన్ని బట్టి ఊహించగలగలము. దేవుని గురించి అంతకు ముందు బయలుపరచబడిన దానిని తెలుసుకున్నప్పుడే వేరే దేవుళ్ళను అనుసరించుటకు ఆ ప్రవక్త ప్రోత్సహిస్తున్నాడా లేదా అని గుర్తించగలం. కాబట్టి మోషే చెప్పినటువంటి పంచగ్రంథాలు, మొదటి 4 గ్రంథాలు ఇప్పుడు మనం మన మనం చదువుతుంది ఏంటి? ద్వితీయోపదేశ కాండం, అది ఐదవ గ్రంథం. మరి మొదటి 4 గ్రంథాల్లో ఏ విధంగా దేవుడు ఏం చేశాడు, ఆయన ఏ విధంగా తాను బయలుపరుచుకున్నాడు, ఆయన సృష్టికర్తలాగా, మరి ఐగుప్తు నుండి తన ప్రజల్ని బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తిలాగా, మరి 10 ఆజ్ఞలు దేవుని గురించి ఎంతో తను బయలుపరుచుకున్నాడు అన్నమాట. అది తెలుసుకుంటేనే తప్ప యెహోవా దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నాడో లేకపోతే వేరే దేవుడి దగ్గరికి తీసుకెళ్తున్నాడో వాళ్ళకంటే తెలుసు. కాబట్టి దేవుని గురించి తెలుసుకోవాలి ముందు, అప్పుడు వాక్యం అవసరం. ఇప్పుడు చూడండి, దేవుడు అనొచ్చు, మోర్మన్స్ అంటారు, యెహోవా దేవుడే అని అంటారు, యేసు ప్రభువే అని అంటారు. కానీ యెహోవా దేవుని గురించి ఏం చెబుతున్నారు? బైబిల్ చెబుతుందో చెప్తున్నారా? యేసుక్రీస్తు గురించి ఏం చెబుతున్నారు? బైబిల్ గురించి చెప్తున్నారా? బైబిల్లో ఉన్నట్టుగా యేసు ప్రభుని గురించి వర్ణిస్తున్నారా? అది ముఖ్యం అన్నమాట. కాబట్టి పేరునంత మాత్రాన మనం మోసపోకూడదు, యెహోవా అన్నంత మాత్రాన మనం మోసపోకూడదు, యేసుక్రీస్తు అన్నంత మాత్రాన మనం మోసకూడదు అనమాట. దానికి ఇచ్చేటువంటి కాంటెంట్ ఏంటి, ఎలాంటి దేవుడు, బైబిల్ ఇచ్చేటువంటి వర్ణన కాదా అని గుర్తించాలన్నమాట. కాబట్టి మోర్మన్ సిద్ధాంతం కానీ లేకపోతే యెహోవా సాక్షులు కానీ, యెహోవా విట్నెసెస్ అంటారు కదా, వాళ్ళు పేర్లు అయితే వాడతారు, కానీ డిస్క్రిప్షన్ అంతా వేరే వాళ్ళ డిస్క్రిప్షన్. కాబట్టి పేరు పెట్టారు కాబట్టి ఈయన మంచి ప్రవక్త అని అంటానికి, మంచి బోధకుడు అంటానికి, మంచి ప్రీచర్ అంటానికి వీల్లేదు. యోహాను మొదటి పత్రిక కూడా దానికి క్రైటీరియన్, ఆ ప్రమాణం అదే. అక్కడ 4వ అధ్యాయం మొదటి 6 వచనాలు, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో అదే కొలమానం ఆయన వాడతాడు క్రొత్త నిబంధనలో. చదువుతారా? చదువుతారు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. రైట్. ఇంకా వేరే వచనాలు కూడా ఉన్నాయి. పౌలు కూడా చెప్తాడు. మొదటి అధ్యాయం గలతీ 8-9 వచనాలు, ఇది ఒక్కటి చదవండి. గలతీ
1వ అధ్యాయం 8, 9 వచనాలు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. అలాగే 9వ వచనం. మేమిది వరకు చెప్పిన ప్రకారము ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. సరే, రెండవ విషయం కొంచెం ఫాస్ట్గా చెప్పుకుందాం. అబద్ధ ప్రవక్త ఎందుకు ప్రమాదకరమైనటువంటి వ్యక్తి? అతను దుర్బోధ చేసి ప్రజలను దేవుని నుండి వేరుపరిచి చిట్ట చివరకు ఆయన తీర్పుకు గురి అవుతాడు. ఆయన కూడా ప్రాబ్లంలో పడిపోతాడు, దేవుని తీర్పుకు గురి అవుతాడు. ఇది స్పష్టంగా ఉంది, ఇంకా దీని గురించి చెప్పనవసరం లేదు. వాడు అబద్ధ ప్రవక్త, దేవుడు వాడికి తీర్పు తీరుస్తాడు అనేది. దీనికంటే మరి 2 వేరే కారణాలు కూడా ఉంటున్నాయి. ఏంటి? మొదటిది, వారిని గూర్చి అబద్ధ ప్రవక్త అని చెప్పుటలోనే దాని అసలైన సమస్య దాగి ఉన్నది. అబద్ధ ప్రవక్త దేవుని మాటగా చెప్పుతున్నారు కానీ అది చెరిపేదిగా ఉండవచ్చును. అది వాడి మాటలు, దేవుని మాటలు అంటున్నాడు కానీ మనుషుల్ని చెరుపుతుంది. అది అసహ్యకరంగా పాపము చేద్దామని వారు చెప్పిన ఎడల ఎక్కువ మంది ఆకర్షింపబడరు. నేను చెప్పే మాటలు అబద్ధ మాటలు అని చెప్తాడా? మోసం చేసి చెబుతాడు. వారు చెప్పే బోధలో చెరిపేది చాలా ఆత్మీయంగాను నమ్మదగినదిగాను కనిపిస్తుంది. ఏం చెప్తే బాగానే ఉంది, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఓకే, అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆయన మాటల తీరు చాలా బాగా ఉన్నది, గంభీరంగా ఉన్నది అని మోసపరిచేదిగా, నమ్మదగినటువంటి రీతిగా ఉంటుందన్నమాట. కాబట్టి అది అంటే అసహ్యకరంగా పాపం చేస్తున్నానని చెప్పడు. రెండవ విషయం ఏంటి అని అంటే, అబద్ధ ప్రవక్తలు సంఘం వెలుపల నుండి రావచ్చు, సంఘం నుండి లోపల నుండి రావచ్చు, సంఘం వెలుపల నుండి రావచ్చు. మరి బయట ఉన్నది ఏదో క్రొత్త చెబుతుంటే అది బాగుంది కదా, మన చర్చిలో లేదు కదా, వాళ్ళ చర్చిలో ఉంది కదా అని ఆకర్షింపబడతారు. కాబట్టి సత్యం మరి ఆకర్షణీయంగా, బయట ఉన్న సత్యం వాడు సత్యం చెప్పకపోవచ్చు, సత్యంలాగా అనిపించదు, బయట ఉంది కాబట్టి. దూరపు కొండల నుండి పంటాం కదా, అలాంటిది ఆకర్షణీయంగా ఉంటుంది. లేక సంఘములో నుండి కూడా వారు అబద్ధ ప్రవక్తలు ఉద్భవించవచ్చు. మరి అపోస్తల కార్యాలు 20:30 మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘ పెద్దలకి ఆ నదీ తీరాన చెబుతాడు, మీలోనే నకిలీ ప్రవక్తలు ఉంటారు, జాగ్రత్త అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. ఉదాహరణకు వారి కుటుంబమునకు చెందిన వ్యక్తి 13 ద్వితీయోపదేశకాండం 13:6 ఉంటుంది అనమాట. అంటే బంధువుల ద్వారానే వస్తుంది. అది బంధువుల ద్వారా వచ్చిన దుర్బోధన బట్టి పాడైన క్రైస్తవ సంస్థలు నాకు తెలిసినవి ఒకటి కాదు, అంటే చాలా ఉన్నాయి అని. అంటే బంధువుల ద్వారా అబద్ధ ప్రవక్తలు చొరబడతారు. ఓకే, సరే. మూడవది, ఇక్కడ వారిని గురించి ఏం చేయాలి అనేది 3 విషయాలు. మొదటిది ఏంటి అంటే, ఈ సంఘటనలన్నీ దేవుని సార్వభౌమత్వపు పరిధికి వెలుపల లేవు. ఈ అబద్ధ ప్రవక్తలు రావటం అనేది దేవుని పరిధిలోనే ఉంది. ఓకే, దేవుడు ఉంటే అది సైతాన్ నుండి వచ్చినా కానీ దేవుడు సర్వాధికారి. మంచి
చెడుగు కీడు అన్నిటికీ కూడాను ఆయన సర్వాధికారి, సార్వభౌముడు. అవును. ఆయన పరిధిలోనే ఇది కూడా జరుగుతుంది అని మనం గ్రహించాలి. కాబట్టి ఆ దేవునికి మనం లాయల్గా ఉండాలి, సద్భక్తి కలిగి ఆయన ఎడల సద్భక్తి కలిగి ఉండాలి అని ఇక్కడ 13వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చదివాం. ఏ విధంగా ఆయనకు అంటుకుని ఉండాలి, ఆయన చెప్పిన మాటల్లో వెళుతూ ఉండాలి. ఎందుకంటే ఆయన ఆయన ఆయనతో ఉంటే ఈ అబద్ధ ప్రవక్తల్ని వాళ్ళపై విజయం సంపాదించుకోవచ్చు, వాళ్ళని డిటెక్ట్ చేయొచ్చు. వాళ్ళు చెప్పిన మాట వీడు అబద్ధ ప్రవక్తడా అని వాడికి అనుచరులు కాకపోవచ్చు అన్నమాట. ఎప్పుడు మన దేవుని ఎడల సద్భక్తితో ఉంటే. కాబట్టి అది ముఖ్యం. కలిగి ఉండవలసిన అవసరత దీన్ని బట్టి ఎక్కువగా ఉన్నది. ఏంటి? దేవుని ఎడల సద్భక్తి కలిగి ఉండటం ఈ నకిలీ ప్రవక్తలను బట్టి ఎక్కువ అవసరత ఉంది. రెండవది, దేవుని సత్యాలను నేర్చుకోవాలి, క్షుణ్ణంగా నేర్చుకోవాలి. డాక్టర్ని కానీ వాక్యం చదువుకోవటం కానీ బాగా దానిలో స్థిరంగా ఉంటే, మెచ్యూర్గా ఉంటే, దాని వాక్యాన్ని నేర్చుకుంటే అప్పుడు అబద్ధ బోధనలో పడిపోరు. ఓకే. లేని ఎడల విచక్షత జ్ఞానము వారికి ఉండదు. వాక్యం చదువుకోకపోతే విచక్షత ఉండదు, ఏది రైటు ఏది రాంగు అనేటువంటి జ్ఞానం వాళ్ళకు ఉండదు. ప్రధాన్ని నమ్ముతారు. దుర్బోధనను గుర్తించలేము. ఓకే. మూడో విషయం, అబద్ధ ప్రవక్తల నుండి సంఘమును శుద్ధి చేయాలి. క్రొత్త నిబంధన ప్రకారము దీని తీరు వేరుగా ఉంటుంది. ఈ 2 కొరింథీ 10, 11, 12, 13 ఈ 4 అధ్యాయాల్లో పౌలు ఏం చెబుతున్నాడంటే, వాళ్ళు దొంగ అబద్ధ ప్రవక్తలు, దుర్బోధకులు, వాళ్ళని పంపించేసేయండి. నేను చండ్రకోలతో వస్తున్నాను, నా మాట మీరు వినిపోయారంటే నేనేం చేస్తానో చూడండి అంటే అపోస్తులుడిగా అనుకున్నటువంటి అధికారాన్ని చలాయిస్తూ నేను రాకముందే వాళ్ళని పంపించేసేయండి అని అంటాడు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నష్టం తీసుకొస్తారు కాబట్టి సంఘానికి వాళ్ళు అక్కడ ఉండటానికి వీల్లేదు, వాళ్ళని వెలివేయాలి. ఓకే. అబద్ధ ప్రవక్తల నుండి సంఘమును శుద్ధి చేయాలి. ఆ ప్రకారం దీని తీరు ఇక్కడ క్రొత్త నిబంధనలో వేరుగా ఉంటుంది. యోహాను సువార్త మనం చదువుకున్నాం 4వ అధ్యాయం. లేని ఎడల క్రమేణా అబద్ధ ప్రవక్తలను ప్రజలు నమ్ముతారు. అప్పుడు చెప్పలేనంత ముప్పు సంఘానికి కలుగుతుంది. యువర్ కామెంట్స్, యువర్ ఎడిషన్స్? కామెంట్స్ అయితే ఏమీ లేవు, కాకపోతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎలా గుర్తించాలి, ఏమిటి, ఎలా జాగ్రత్త పడాలి. ఆ వాక్యం చదువుకోకపోతే విచక్షణ కోల్పోయి ఇంకేది చెప్తే అది నమ్మేసే క్రమంలోనికి వెళ్ళిపోతారు విశ్వాసం. సో కనుక ఎక్కువ వాక్యం మీద దృష్టి పెట్టి దేవుని జ్ఞానాన్ని కోరుకుంటూ ఏది సత్యం, ఎవరు చెప్పేది సత్యం, ఎవరు అసలైన ప్రవక్తలు అనేది వాక్యం ద్వారా గ్రహించాలి. అందులోని మరొక పాయింట్ ఏమిటంటే, మీరు చెప్పిన దాంట్లో ఇవన్నీ దేవుని పరిధిలోనే జరుగుతాయని కూడా ఒక శ్రేష్టమైన మాట చెప్పారు. అది కూడా మనం గ్రహించి దాన్ని బట్టి మరి ఎక్కువగా ఆయనకి మనం లాయల్గా ఉండాలి. చాలా అద్భుతమైన విషయం అది, సంఘానికి కావాల్సిన మాట. చాలా ప్రార్థన చేయండి చివరిలో. పరిశుద్ధుడా తండ్రి యేసయ్య, నీ నామానికి వందనాలు తెలియచేస్తున్నా. ఈ బిబిలికల్ పరివర్తన ద్వారా ప్రభువా నాయన, ఈ అబద్ధ ప్రవక్తలను ఎలా గుర్తిరగాలి, సత్యమైన ప్రవక్తలు, బోధకులు, దైవ సేవకులు ఎలా ఉంటారు అనే విషయాలు తెలుసుకోవడానికి ఇగో నాయన తండ్రి సమానులు క్లెమెంట్ గారి ద్వారా అద్భుతమైన విషయాలు నాకు వీక్షకులకు కూడా మీరు తెలియజేశారు ప్రభు. ఇది ఎంతో అవసరమైన విషయాలు ప్రభువ. ఎందుకనంటే నీవు మా ఎడల కలిగిన ప్రణాళిక,
నీవు మా ఎడల కలిగిన ఆలోచన అంతా నెరవేర్చడానికి మీరు బైబిల్ని మాకు చాలా ప్రాముఖ్యంగా అనుగ్రహించి ఉన్నారు. దాంట్లో విషయాలు మీరు గ్రహించి అయా ఏ విధంగా మిమ్మల్ని వెంబడించాలో, ఎవరు చెబుతున్న మాటలు వినాలో, ఏది సత్యమో అది గుర్తెరగడానికి మీరు ఈ బిబిలికల్ పరివర్తన ద్వారా ఇంకా లోతైన జ్ఞానంలోనికి, అనుభవంలోనికి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. కేవలం ఇది నీ చిత్తం. ఈరోజు ఇక్కడ ఉండడానికి కూడా నీవు నాకు కృప చూపించావు. ఇది ఒక శ్రేష్టమైన బహుమతిగా ఈరోజు నాకు మీరు దయచేశారు. దాన్ని బట్టి వందనాలు. అలాగే తండ్రి గారు క్లెమెంట్ గారిని ప్రభువా ఇంకనూ తండ్రి అద్భుతమైన జ్ఞానంతో మీరు నింపి అనేక విషయాలు మాకు తెలియజేయడానికి నీ ప్రత్యక్షత తండ్రి గారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను స్వామి. అయ్యా తండ్రి, మాలాంటి యవనస్తులు సంఘము ఇంకా కట్టబడాలి, మీకు ఇష్టమైన సంఘముగా కట్టబడాలి, మీకు ఇష్టమైన భక్తి మేము చేయాలి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ విధంగా మేము ముందుకు వెళ్ళే విధంగా తండ్రి గారిని మీరు ఏర్పరచుకుని, ఈ విధంగా తండ్రి నాయన లైవ్ ద్వారా, ఈ క్లాసెస్ ద్వారా అనేక విషయాలు నేర్పించుకుంటూ వస్తున్నాం. ఎవరైతే దీన్ని వీక్షిస్తున్నారో వారందరికీ కూడా ఆలోచించే జ్ఞానాన్ని దయచేయమని, దీవెనకరంగా మార్చమని, ఈ పరిచర్యను ఇంకనూ ఆశీర్వాదకరంగా మార్చి మహిమ, ఘనత, ప్రభావములు మీరే మా ద్వారా మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చాలా థ్యాంక్స్ మధు పాస్టర్ గారు. చాలా వందనాలండి మీకు. సో నైస్. మే గాడ్ గివ్ యూ థ్యాంక్ యూ. లాంగ్ లైఫ్, హెల్దీ లైఫ్, and may God bless your family as well. Thank you very much. Thank you. Praise the Lord. Praise the Lord. Okay, see you later.